ఏ డైలాగ్ అయినా ఎంత డైలాగ్ అయినా కానీ వాళ్ళు లీలగా చెప్పేస్తాడు. మంచి ఆ డైలాగ్ చెప్తున్నాడు ఏనండి. మంచి టాలెంటెడ్ పర్సన్. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైద్యుల వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రంలో మంటగలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మానవ జాతి. తన భక్తులతో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపొచ్చ గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రత్యముట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ వెల్ల చేయుటయ్యా. ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నలుమన్న కించ భవాని శాతం కుకుడి పేరుతో సైతం ప్రకృతి వేసద ముక్కుడు పొందే ముక్కుడు దేవతలు దిక్కులు అష్టదిక్పాలకులు మరో నుంచి పంచముఖములు సైతం నడు అని హనడు జీవితం యొక్క సింహాసమాధిష్ఠించదా. ఈ స్వర్ణ రత్న మణిమయ ఖచ్చితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున పూజ పరిరక్షణాధరమైన ఈ రౌరవమున సర్వత శతత శతత సహస్రత పాప పెంకేలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రచారాలు గావించదు. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ బ్రో, చాలా చక్కగా చెప్పావు. ఇంకో డైలాగ్ ఏం చెప్పాలా? ఇష్టం నరసింహుడు అన్నారు, చెప్పండి. చెప్పు. ఓకే, రెడీ. నరసింహుడు సినిమా డైలాగ్ ఎండనక వానక వానక వర్ధనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కొయ్యగాన నాగలితి పొలం చేరి సారు పట్టి కొండ వేసి దుక్కు తిని దుకాలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తనాడి పరి పంచి పస్తు నుండి పుస్తలమే మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జిల్లా ఇల్లంతా ఇకమై కోత కోసి కుప్పలుచి బస్తకెత్తి పండి కట్టి పట్టం తెచ్చి మిల్కొచ్చి బేరమాడి కైగమల్ల లెక్క కల కాటకత్తి కళ్ళకత్తి పక్కనెట్టి అలసటంతా తీర్చాలి రైతన్న అరక పుట్టి అడిగితే ఆరు కానీ రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి ఎరికేసిన సొమ్ము ఎరికి తిరిగి లోపల లెక్క చేసుకోవడానికి నీకెన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్రాసుల పుట్టిన కుక్కల నక్కల. అది సూపర్ గా చెప్పాడు. కంపల్సరిగా ప్రతి ఆడియన్స్ నచ్చిద్ది. ఇంత టాలెంటెడ్ ఉంది. ఈ డైలాగ్ అనే కాదు, ఏ డైలాగ్ అయినా ఎంత డైలాగ్ అయినా కానీ వాళ్ళు లీలగా చెప్పేస్తాడు. కంపల్సరిగా గుర్తించండి. బిగ్ బాస్ లోకి తీసుకోవాలని చెప్పు. బిగ్ బాస్ కాదు, ఇండస్ట్రీకి మంచి నటుడు. బిగ్ బాస్ అదంతా వేస్ట్. మంచి నటుడు మంచి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. మంచి టాలెంటెడ్ ఉంది. అట్లా టాలెంటెడ్ బిగ్ బాస్ లో వేస్తే కుదరదు. ఛత్రపతి కిరికిలి భాష చెబుతాడు. ఏనండి అన్నగారు అన్నట్టు ప్రభాస్ గారు డైలాగ్ చెప్తా. ఇప్పుడు కిలికిలి భాష అంట అన్నగారు అన్నట్టు. సరే, ఇప్పుడు మహిష్మతికి క్షమాధర్మం పాటిస్తుంది. మహిష్మతి బ్రిత్మిన్ బ్రింటా కుట్రచారి కుహు కిమ్ బ్రిత్మిన్ సులందే నిమ్డా దూసరా స్టైల్ మీ హర్ తబుస్ కురాక్లెకి నిమ్ బుమ్రా మోహినోర్సుకు లోహక్వే ఉనుక్కాస్త మిను ఉప్పీస్రా చుకువే మింబహత్త సరత్రమ మహిష్మతి బ్రించం ఇంకినిం మింబహత్తి శ్రోర్తమడ స్వీకృత मान वीर राकला सिगिमान पोमीम बपको किया हर तबुश आर సరే, బాలకృష్ణ డైలాగ్ అంటే గౌతమ్ బుద్ధ సాధకన సినిమా నుంచి. ఓకే, మీకోసం చెప్తున్నా. మిత్రమా, ఇది మా కత్తి వాగ్దంతో రక్తశీతలమైన కుంతలు నుంచి పంపుతున్న లేఖ. ఇది మా స్నేహపూర్వపు హెచ్చరిక. ఇక దక్షిణ మొత్తం మా సొంతమైంది. మిగిలిన రాజ్యాలని మావేనని సగర్వంగా చాటుతున్నాం. 18 మాసాలుగా దండయాత్రికులు వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. మా కత్తి కంటిన నెత్తుడి చేర ఇంకా పచ్చిగానే ఉంది. మా చైత్రయాత్రను గౌరవించి మా 7 బలిని అంగీకరించి మీ వీరఖడ్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాను. సమయం లేదు మిత్రమా. శరణమా. ఇంకోటి అలాగే ఇంకా శాతకర్ణి సినిమాలోనే